హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 మొత్తానికి ఫినాలే కూడా అయిపోయింది. సో టాప్ 5కి వచ్చిన తర్వాత వీళ్ళలో ఎవరు గెలుస్తారు అనే దానికి ఏంటంటే చాలామంది చాలా గెస్సులు చేశారు. బట్ చాలామంది గెస్ చేసినట్టే వాళ్ళ గెస్సులు నిజం చేస్తూ నజీర్ ట్రోఫీ గెలుచుకున్నాడు. సో విన్నర్ నజీర్ విత్ అస్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ నజీర్, హాయ్ అన్న. హౌ ఆర్ యూ? చాలా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి అంటే ఇంతమంది తో కలిసి స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఈ ట్రోఫీ లిఫ్ట్ చేయడం అనేది ఇంకా అంటే అది ఒక రకంగా మిక్స్డ్ ఎమోషన్స్ అని లాస్ట్ టైం మీరు చెప్పారు. యాక్చువల్గా ఒక పక్క బాధగా ఉంది, ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క గెలిచిన ఆనందం, ఒక పక్క వీళ్ళందరూ వదిలేస్తున్న బాధ. మరి ఫైనల్గా ట్రోఫీ అందుకున్న ఆ క్షణంలో ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ ఒపీనియన్ ఎట్ ద టైం? ఎగ్జాక్ట్గా ట్రోఫీ అంటే నా పేరే అనౌన్స్ చేయాలి. ఒక్కసారి ఐ వాజ్ లైక్, నా జర్నీ అంతా నాకు తట్టింది. ఒకేసారి నాకు గుర్తొచ్చింది. ఎలా అంటే నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్న దగ్గర నుంచి నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్, నేను చదువులో ఫేస్ చేసిన స్ట్రగుల్స్, పర్సనల్గా ఫేస్ చేసిన స్ట్రగుల్స్, మ్యూజిక్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ సడన్గా గుర్తొచ్చినాయి. ఆడిషన్స్కి రావడం, అక్కడి నుంచి నేను ప్రతి పాట పాడడం, ఇలా ఫైనల్స్లో అంత ఒక్కసారి ఇలా ఏదో నా సినిమా నా స్టోరీలు నీకే కనపడింది. నీ సినిమా నా స్టోరీని ఒక సినిమా కింద తెస్తే అలా సినిమా అంతా వచ్చినట్టు ఒక క్లైమాక్స్ మూమెంట్లో అనిపించింది. నిజంగా అంటే నీ లైఫ్ స్టోరీలో సినిమా తీసేంత ఉందా? టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉన్నాయా? అలాంటి చెప్పదగ్గ ట్విస్ట్ ఏమైనా ఉన్నాయి? మాకోసం రివీల్ చేస్తావా? లేదు, అదే మరి సినిమా తీసేంత కాదు కానీ నాకు ఒక సినిమాలో అనిపించింది అంతే. సో అయితే యాక్చువల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే బేసిక్గా అబ్బాయిలు అనేసరికి, అమ్మాయిలు అనేసరికి ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేట్ కెరీర్స్ ఇలాంటివి ఉంటాయి. కానీ బట్ అబ్బాయిలు అనేసరికి ఏంటంటే ఒకటే కెరీర్, ఎక్కువ ఫోకస్ అనేది ఏంటంటే చదువు మీదే ఉండాలి అనేది ఉంటుంది. మిగతా వాటికంటే పెద్దగా ఎంకరేజ్ చేయరు. బట్ మరి చదువులో నజీర్ ఎలా ఉంటాడో, సింగింగ్లో ఎలా ఉంటాడో చూసాము. ఆ ట్రోఫీనే దానికి నిదర్శనం. దాని గురించి చెప్పక్కర్లేదు సపరేట్గా. మరి చదువులో నజీర్ కూడా ఇంతేనా, లేకపోతే? చదువులో కూడా అంతే. చదువులో కూడా టాప్ కూడా నేను చిన్నప్పటి నుంచి లైక్ ఐ మీన్ మంచి స్టూడెంటే. దానికి ప్రూఫ్, ఈ ట్రోఫీ ఎలాగో దానికి ప్రూఫ్ అంటే సిఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్లో. కొంచెం అటు ఇటుగా ఉన్నారనుకో, సర్లే ఇంకా వీడికి ఏదో సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దాంట్లో అయినా షైన్ అవుతారని వదిలేస్తారు. బట్ కాకపోతే చదువులో కూడా షైన్ అయినప్పుడు ఏంటంటే వదలరు అనమాట. యాక్చువల్గా ఖచ్చితంగా నువ్వు చదవాలి, నువ్వు ఇది అవ్వాలని కోరుకుంటారు కదా మరి ఇంట్లో వాళ్ళు. సో వాళ్ళని ఒప్పించి ఇంతవరకు కంటిన్యూ అవుతూ, మిగతా అంతా ఒక ఎత్తు అయితే ఈ 3 నెలలు అసలు చదువుకు దూరంగా ఇటు సింగింగ్ వైపు జర్నీ అనేది వేరే విధంగా. ఇంట్లో వాళ్ళు ఎలా అంటే చదువు కన్నా మ్యూజిక్ ఎక్కువ, మ్యూజిక్ మీదే ఎక్కువ పుష్ చేస్తారు, ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండేది. సో నాకు ఎప్పుడు మ్యూజిక్ విషయంలో వెనక్కి లాగడం ఎప్పుడు లేదు. మ్యూజిక్ విషయంలో ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇంట్లో నుంచి. అంటే ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అవ్వాలని కావాలైపోయారా, లేకపోతే వాళ్ళు సింగర్స్? ఇంట్లో మ్యూజిక్ ఉంది కాబట్టి తాతయ్య మ్యూజిషియన్, తాతయ్య వాళ్ళ నాన్నగారు మ్యూజిషియన్. సో వాళ్ళ తర్వాత ఈ మ్యూజిషియన్షిప్ అనే దాన్ని నేను వారసత్వం కింద తీసుకెళ్తున్నా కాబట్టి వాళ్ళు మ్యూజిక్ లో ఎక్కువ పుష్ చేస్తుంటాను నన్ను. ఓకే, అంటే వారసత్వంగా వచ్చిందనమాట, జీన్స్ లోనే ఉంది బేసిక్ గా. అలాంటిదే కొంచెం. సో మరి మొత్తం తెలుగు ఇండియన్ ఐడల్లో నీకంటూ విన్నర్ అవుతావు అని నీకు అనిపించేలాగా నీకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన పాట ఉంటుంది కదా, ఆ పాట అంటే ఏం చెప్తావు? ఒకటని మెన్షన్ చేయలేను నేను. బట్ కాకపోతే మనకే ఫస్ట్ ఇప్పుడు ఇంతమంది జర్నీ స్టార్ట్ అయినప్పుడు మనకి గెలవాలనే వస్తారు ప్రతి ఒక్కరు. కానీ ఒక మనకంటూ ఒక యూ కెన్ అచీవ్ దిస్ అనేది ఒకసారి అనిపిస్తుంది, ఫస్ట్ టైం అనిపిస్తుంది ఒక పాట పాడినప్పుడు. ఆ పాట అంటే ఏం చెప్తావు? ఫస్ట్ పాటతోనే అలా అనిపించేసిందా? మేబీ ఫస్ట్ సాంగ్ లోనే ఇంతందం గాలరౌండ్ లో పాడినప్పుడే నేనేం తక్కువ కదలే అని అనిపించింది. ఎందుకని తమన్ గారి నుంచి, కార్తీక్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ బట్టి కానీ నేను పాడిన తర్వాత పాడేటప్పుడే అర్థమవుతూ ఉంటది మనం ఎంత బాగా పాడతాం. మనమే ఒక స్కోర్ వేసుకుంటే ఎంత వేసుకుంటాం అనేది పాడుతూ ఉండగానే అర్థమైంది, పాడిన తర్వాత కూడా కాదు. సో అది నేను చాలా బాగా పాడా అనిపించింది నాకు. హైయెస్ట్ మార్క్స్ వేసుకున్నావు దానికి. నువ్వు పాడిన పాటలో మరి నీకు లీస్ట్ మార్క్స్ అనిపించిన స్కోర్ ఏదంటే? లీస్ట్ మార్క్స్ అంటే మై సెకండ్ సాంగ్ మేబీ. ఇప్పుడు ఓకేనా అది? ఇప్పుడు తర్వాత నేర్చుకున్నావు మళ్ళీ తర్వాత అంటే అప్పటికి ఇప్పటికి చేంజ్ వచ్చింది. సరే, ఆ పాట ఆడియన్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారేమో అప్పటికన్నా ఎక్కువ. ఒకసారి వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, నేను సాటిస్ఫైడ్ అవ్వాలి. సరే ఒకసారి మా కోసం ఆ పాట. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే, అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే, ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే, ఆ వైపరె తుడిచే కారే కన్నీరే, హో మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం, మాటే వినదుగ 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 వేగం వేగం వేగం,
సూపర్. మొత్తానికి అయితే అప్పటికి ఇప్పటికి ఆ మాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట యాక్చువల్గా. నీకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్గా. అయితే మీతో పాటు ఇంతమంది ట్రావెల్ అయ్యారు కదా, సో యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద బెస్ట్ అనేది అది జడ్జెస్ తీర్పు ఇచ్చేసారు, పక్కన ఉంది. ఇది కాకుండా నీకు పర్సనల్గా నచ్చిన టాప్ 3 అంటే ఎవరు చెప్తావు ఈ సీజన్ మొత్తంలో? టాప్ 3 వాయిసెస్ అంటే ఎవరు? అలా అనుకుంటే కేశవన్న భరత్ అన్న కూడా ఫైనల్స్లో ఉండాలనుకున్నాం ఎప్పటి నుంచో. అది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. సో చెప్పలేను నేను ఇప్పుడు టాప్ 3 ఎలా ఉండాలి. నీకు పర్సనల్గా నచ్చిన ఫేవరెట్స్ ఎవరు అంటున్నాను? 3 వాయిసెస్ ఉండాలనుకుంటే కనుక టాప్ 3 ఎవరు ఉండాలి అంటే ఖచ్చితంగా అందులో నేను ఉంటా. నువ్వు కాకుండా, ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది కంపల్సరీ, అది కాకుండా నేను ఉండాలి అని కాదు, ఉంటానని కాన్ఫిడెన్స్ ఉంది. అనిరుద్ధ్ అన్న, కీర్తి వీళ్ళిద్దరు కూడా టాప్ 3లో ఉండాల్సిన వాయిసెస్ అనమాట. అయితే యాక్చువల్గా ఉన్నాయి, అది ఇంకా కుదించాలి. అది ఓకే, అది ప్రాబ్లం లేదు. నేను మిగతా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి నా పేరు చెప్పలేదు అని అడగారు కానీ, బట్ కాదు కానీ నాకే జెన్యూన్ గా వాళ్ళు కూడా ఉంటారు అని. ఎస్, ఈ సీజన్ బెస్ట్ సింగర్ అనుకున్నారు, ఈ టైటిల్ అందుకున్నారు, బాగానే ఉంది. అంటే బట్ బిఫోర్ అంటే వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వరకు రీచ్ అయిన తర్వాత ఈ జర్నీ మొత్తం చూసుకున్నారు కదా, రీచ్ అయిన తర్వాత ఈ జర్నీ మీరు ఇందాక అన్నారు షో రీల్లా కనపడింది, నా కష్టాలన్నీ కనపడినాయి అని చెప్పి. అవి కాకుండా దీంట్లో కొన్నిసార్లు ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి జడ్జెస్ దగ్గర నుంచి, అన్నిసార్లు పాజిటివ్ కామెంట్సే రావు. సో మరి ఆ కామెంట్స్ని ఎలా తీసుకునే వాళ్ళు? ఏ కామెంట్ మీకు బాగా కొంచెం ఇబ్బందిగా అనిపించేది? అరే నేను ఇంకా ఎందుకు ఈ మాట పాడాల్సి వచ్చింది, ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేది కదా, ఈ పాట ఇంకా బాగా పాడి ఉంటే బాగుండేది కదా అని అనిపించిన? అలా అనిపించింది అంటే ఇందాక చెప్పినట్టు సెకండ్ సాంగ్లో కార్తీక్ సార్ అన్నారు అంతా బాగుంది, చాలా బాగుంది, కానీ కొంచెం ఇమిటేషన్ అనిపించింది అన్నారు. ఎవరన్నా సిద్ శ్రీరామ్ కొంచెం అనిపించింది అంటే, నేను ఫస్ట్ ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మాట రాకూడదు అనుకుందంటే అదే, కానీ అదే వచ్చింది. సో అబ్బా వచ్చింది అనుకున్నా, నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకూడదు అనుకున్నా. మళ్ళీ సెకండ్ శ్రీరామ్ సాంగ్ పాట వచ్చిందమ్మా, అప్పుడు ఆయన అసలు కంప్లీట్గా ఏమన్నారంటే కార్తీక్ సార్ నీ వాయిస్ అసలు ఎంత బాగుందో ఈ సాంగ్ అన్నారు. సో అప్పుడు అర్థమైంది నాకు, నేను ఇమిటేట్ చేయలేదు, నా వాయిస్లోనే పాడావు అని చెప్పేసి. అయితే ఇక నుంచి కాకపోతే రాబోయే రోజుల్లో చాలా మంది సింగర్స్ నజీరుద్దీన్ వాయిస్ని ఇమిటేట్ చేయడానికి రెడీగా ఉన్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఆల్రెడీ 2 సాంగ్స్ పాడావు, 2 సాంగ్స్ అయిపోయినాయి ఆల్రెడీ ప్లేబ్యాక్ సింగింగ్. చాలా మంది ఏంటంటే టైటిల్స్ గెలిచిన ట్రోఫీలు కొట్టిన అవకాశాల కోసం తిరిగే వాళ్ళు ఉంటారు, బట్ నీకు ఆన్ ద వేలోనే మొత్తం అన్నీ వచ్చి యాడ్ అవుతున్నాయి. సో మరి రెండవ సాంగ్ మా నాన్న సూపర్ హీరో ఉంది కదా, సో ఏంటి ఆ సాంగ్ ఎలా వచ్చింది అవకాశం? ఒకసారి మా కోసం. అది ఆహా ద్వారానే వచ్చింది. ఆహా ద్వారా వచ్చింది, వాళ్ళు నా నెంబర్ ఇస్తే కాల్ చేశారు, వెళ్ళి పాడాను. సింగిల్ టేక్ అది కూడా? ముందే వాళ్ళు ఫిక్స్ అయిపోయారా? అంటే కొన్ని ఏంటంటే ట్రాక్లు పాడిన తర్వాత వాళ్ళు దానికి సూట్ అవుతుందా లేదా చూసుకుని ఇవన్నీ యాడ్ చేస్తారు. కాంపిటీషన్లో ఉన్నప్పుడే నా వాయిస్ విని వాళ్ళకి నచ్చే పిలిచారు. సో తర్వాత ఏమి ఇంకా నన్ను మళ్ళీ పాడించి బాగుంటుందా లేదా అని సెలెక్ట్ చేయడం ఏం లేదు, పాడించేశారు. సో మా కోసం ఆ సాంగ్. నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం పోనే పోదే చెయ్యన్నా నువ్వే నాన్న, పోవన్నా నువ్వే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలు వద్దంట, కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. అయితే మొత్తానికి ఆ నాన్నతనంలో ఉన్న ఇదంతా కూడా మీ పాటల్లో కూడా కనపడుతుంది, వాయిస్లో కూడా వినిపిస్తుంది. అయితే మరి నాన్న కొట్టిన తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చదువుకోని కానీ లేకపోతే సంగీతం అని, రెండిట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు? చిన్నప్పటి నుంచి నేను పెరిగిన తాతయ్య వాళ్ళతో, సో నాన్న వాళ్ళు కొట్టే అంత ఛాన్స్ లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు డాడీ కొట్టడం ఎప్పుడు లేదు, తిట్టడం కానీ కొట్టడం కానీ ఎప్పుడు చదువుకుని. ఎందుకంటే నేను పాటలు పాడినా చదువుకున్నా నేను టాప్లోనే ఉంటానని చెప్పి క్లారిటీ ఉంది. అంటే అల్లరిలో పూరా మనం అసలు అల్లరి చేసే అవకాశం అలా లేదు, దొరికేవాడు కాదు, దొరికేవాడు కాదు, చేసేవాళ్ళం కానీ ఎవరికి కనపడకుండా సైలెంట్ కిల్లర్ అనమాట యాక్చువల్గా. సో అయితే ఈ జర్నీ మొత్తంలో కనుక ఆహా జర్నీ, ఇంతకుముందు మీరు ఏమన్నారంటే లాస్ట్ ట్రోఫీ లిఫ్ట్ చేయగానే నా షోరీల్ మొత్తం నా జీవితంలో జర్నీ అని కనపడింది అన్నారు. బట్ ఆహా గురించి చెప్పాలంటే, ఈ జర్నీ గురించి చెప్పాలంటే కనుక మెయిన్ ఎలిమెంట్స్ అంటే కనుక ఏం చెప్తారు మీకంటూ గుర్తొచ్చాయి? ఈ జర్నీ తలుచుకుంటే ఒక్కసారిగా మనకు ఫస్ట్ ఫ్లాష్లు పడతాయి కదా కొన్ని. ఫస్ట్ గుర్తొచ్చేదంటే నా ఆడిషన్ ఒకటి, దాని తర్వాత నా గాలా సాంగ్. ఎందుకంటే ఆడిషన్ సాంగ్ అంటే అఫ్కోర్స్ గుర్తుండిద్ది, అందులోనే దాని నుంచి వచ్చాం కాబట్టి. గాలా సాంగ్ అంటే నేను అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. టాప్ 12 అందరూ చూస్తే ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, అందరూ మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు, బాగా పాడుతున్నారు, నేను నిలబడతానా లేదా అని ఒక డౌట్ ఉండింది. ఆ పర్ఫార్మెన్స్తో నాకు డౌట్ పోయింది.
దాని తర్వాత చంద్రకళ సాంగ్ అది గుర్తుంటుంది, ఎందుకంటే తమన్ దానికి స్టాండింగ్ పోషించారు. ఇంకా గుర్తుండిపోయే మూమెంట్స్ అంటే మా చెల్లిని స్టేజ్ మీద పిలవడం, మాట్లాడడం, రాఖీ కట్టడం, అది గుర్తుండిపోయే మూమెంట్ నాకు. సెలబ్రేటింగ్ చేశారు మీ సిస్టర్ని కూడా. తమన్ సార్ మ్యాచెస్ పిలుస్తారు మమ్మల్ని, క్రికెట్ మ్యాచ్లో చూడడానికి పిలుస్తారు. సో ఆడడానికి కాదు, ఆడడానికంటే ఆడొచ్చు, కానీ అది తర్వాత రోజు షూట్కి వెళ్ళాలి కదా అని కొంచెం అనుర్ధన ఆడారు, అలాగా అనుర్ధన ఆడారు. ఓకే, సో అది గుర్తుండిపోద్ది. మరి పే చెక్స్ ఏం గుర్తులేవా? పే చెక్స్ ఏం గుర్తులేవంటున్నా, నీకు రాసి ఇచ్చిన పే చెక్స్ 2 సినిమాలకి? ఇంకా చాలా గుర్తొస్తున్నాయి. అంటే మేము కూర్చొని షో తీసుకోవడం, సాంగ్ సెలక్షన్ అప్పుడు మేము పడే టెన్షన్. అంటే సాంగ్ సెలక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జడ్జెస్ లేకపోతే ఇప్పుడు మీకు ఆ టీం వచ్చిన వాళ్ళు పాడడమేనా, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఎలా ఉంటుందంటే థీమ్ ఫస్ట్ తెలిసిద్ది, లైక్ గెస్ట్ కోసం పాడాలనో, లేదంటే ఒక మెలోడీ రౌండ్ అనో, మాస్ రౌండ్ అనో, సెలబ్రిటీస్ రౌండ్ అనో, సంథింగ్ ఏదో ఒక థీమ్ వచ్చింది. దాన్ని బట్టి మేము మా ప్రిఫరెన్స్ ఏమైనా ఇస్తాం అనమాట. మేము ఇవైతే పాడగలము, మాకు చాయిసెస్ ఇవి అని చెప్పిస్తాం. దాన్ని టీం అంతా కూర్చొని ఇది ఓకేనా, తినకి ఇవ్వచ్చా డిస్కస్ చేసుకొని అలా సాంగ్ సెలెక్ట్ చేస్తారు అందరికి. అయితే ఈ జర్నీలో మీరు అంటే మీకు ఆల్రెడీ ఒక ట్రైన్డ్ తర్వాత ఈ జర్నీలో ఎంటర్ అయిన తర్వాత కార్తిక్ సార్ కానీ లేకపోతే తమన్ సార్ కానీ వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్, అలాగే గీతా మాధురి గారు వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ లేకపోతే వీళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఎలా ఉపయోగపడింది, మీ కెరీర్కి ఎలా డ్రైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది? అది ఇంతకుముందు నేను చెప్పినట్టే ఈ షోకి ముందున్న నా సింగింగ్ వేరు, షో అయిపోయిన తర్వాత ఇప్పుడు నా సింగింగ్ వేరు. ఎందుకు అంటే జడ్జెస్ ఇచ్చిన ఇన్పుట్స్, వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తారనేది తెలియడం వలన, అండ్ ఇక్కడంతా నేను చాలా నేర్చుకున్నా, కంటెస్టెంట్స్ నుంచి, మ్యూజిషియన్స్ నుంచి, మెంటర్స్ నుంచి, అందరి నుంచి చాలా నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు కానీ, మా సాంగ్ అప్పుడు వాళ్ళు ఇచ్చే కరెక్షన్స్ కానీ, ఓహో ఇలా కూడా ఉండద్దు కదా అని కొత్తగా నేర్చుకోవడం, ఎవ్రీ వీక్ షూట్లో ఖచ్చితంగా ఈరోజు ఏదో నేర్చుకుంటాం అని ఒక క్లారిటీ ఉండిద్ది అనమాట. సో సింగింగ్ పరంగా చాలా నేర్చుకున్నాను నేను అందరి నుంచి. అయితే ఇప్పుడు మీతో పాటు చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళకి ఒక్కొక్క కాంప్లిమెంట్స్ అనేది ఇస్తూ ఉంటారు సార్. అలాగే టాప్ 5 వచ్చిన తర్వాత కూడా మీరు పాడినప్పుడు ఇస్తారు, విన్నర్ అని లాస్ట్లో డిక్లేర్ చేస్తారు కదా, అప్పుడు ఏమనిపించేది మిగతా వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తుంటే? ఇంక నాతో వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఉందనిపించిందా, లేకపోతే నాదే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒకరు విన్నర్ అని ఎవరిని డిసైడ్ చేస్తారు నన్ను అడిగితే నేను ఎందుకు చెప్పలేకపోయినంటే అందుకే కారణం. పాట అలాగే ఉండిద్ది, కాంప్లిమెంట్స్ అలాగే ఉంటాయి, ఒకళ్ళని మించిన అందరికీ ఒకేలా ఉంటాయి, మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఎవరిని డిసైడ్ చేస్తాం అర్థం కాదు, అదే ప్రాబ్లం అన్నమాట. ఎలా అనిపించిందా ఇది నాకే వస్తుందా అంటే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ని బట్టి, వాళ్ళు పాడుతున్న పాటలను బట్టి అనిపించిందా? టాప్ 5 నుంచి టాప్ 3కి ఎవరు వెళ్తారు అనేటప్పుడు మాత్రం టెన్షన్ పడ్డా. ఫస్ట్ టాప్ 3కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. అయితే బేసిక్గా ఏంటంటే మనకి ఏదైనా చిన్న హ్యాపీనెస్ వస్తే 10 మందితో పంచుకుంటే హ్యాపీనెస్ ఇంక పెరుగుద్ది, అలా మనం మాట్లాడుతుంటాం. ఇంత పెద్ద ట్రోఫీ విన్ అయ్యి అది బయట చెప్పుకోకూడదు, టెలికాస్ట్ అయ్యేవరకు అంటారు. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఎలా ఉంటుంది? దాచుకోవాలి, చెప్పలేని ఫీలింగ్. అందరూ అడుగుతారు వచ్చి, టెలికాస్ట్ వచ్చినప్పుడు, టెలికాస్ట్ అయినప్పుడు తెలిసిద్ది, మాకు తెలియదు ఇంకా షూట్ అవ్వలేదు అని అబద్ధం చెప్పాలి. ఒక రకంగా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే నేనే కదా వినరు వాళ్ళకి తెలిసిద్దిలే అని కొంచెం ఒక రకమైన హ్యాపీనెస్. కానీ చెప్పేద్దాని కొంచెం ఆరాటం ఉంటుంది, కానీ చెప్పకూడదు. సో మరి ఇంట్లో వాళ్ళకన్నా తెలుసా? ఇంట్లో వాళ్ళకి షూట్కి వచ్చారు వాళ్ళు, తెలుసు. మరి ఏమన్నారు గెలుచుకున్న తర్వాత? ఏమన్నారు? వాళ్ళంతా చాలా హ్యాపీ, ఫుల్ ఆనంద పాష్పాలు, చాలా హ్యాపీ అందరూ, తాతయ్య, అమ్మమ్మ, చెల్లి, అత్త, డాడీ అందరూ. సో అయితే ఈ జర్నీ మొత్తంలో మీకు ఫస్ట్ ఓజీ పాట పాడినప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ అనిపించిందా? తమన్ సార్ వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్సెస్ తీసుకున్నప్పుడు ఎక్కువ హ్యాపీ అనిపించిందా? ట్రోఫీ లిఫ్ట్ చేసినప్పుడు అనిపించిందా? మా నాన్న సూపర్ హీరో పాడినప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ అనిపించిందా? అఫ్ కోర్స్ ఓజీ సాంగ్కి పిలిచినప్పుడు అది ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్. మేబీ అన్నిటికన్నా దానికి ఎక్కువ హ్యాపీనెస్, టైటిల్ విన్ అవడం కన్నా అదే ఎక్కువ అనిపించింది. ఓకే, టైటిల్ విన్ అవడం అనేది ఓకే, కానీ బట్ టైటిల్ విన్ అయిన దానికన్నా ఎక్కువ ఫీలింగ్ ఓజీ. పాన్ ఇండియన్ మూవీకి పాడే స్టేజ్లో అంటే. మరి అంటే ఒరిజినల్గా ఎవరికి రియల్ లైఫ్లో ఎవరి ఫ్యాన్ నువ్వు? ఏ హీరోకి? అల్లు అర్జున్ అంటే కొంచెం. అల్లు అర్జున్ అంటే ఎక్కువ ఇష్టం. అవసరం కూడా ఇష్టమే, అల్లు అర్జున్ అంటే ఇష్టం. మరి అల్లు అర్జున్కి రేపొద్దున పాడే అవకాశం వస్తే ఇంకా ఎలా ఉంటుంది? ఇంకా చాలా హ్యాపీ, ఇంకా మొత్తం లోపలంతా కూడా శృతి హాసన్ డ్యాన్స్. సో మరి అల్లు అర్జున్ గారి సాంగ్స్లో నుంచి నీకు బాగా ఇష్టమైన ఒక సాంగ్? నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టితే అలా నిట్టు చెవటే నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా,
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. మొత్తానికి చూసి ఆగగలను అన్నావు కదా, నీ వాయిస్ విని ఆగలేకపోతున్నారు. ఆల్రెడీ కంపోజర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 2 సాంగ్స్ పాడావు. నెక్స్ట్ నీ ఫేవరెట్ అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా సాంగ్ పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఏంటంటే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ విన్నర్ 3 నజీరుద్దీన్గా మాకు తెలుసు. నెక్స్ట్ నుంచి సింగర్ నజీరుద్దీన్ అని ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నజీర్.